విజయవాడ గురునానక్ కాలనీ ఎక్సైజ్ ఆఫీసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ కొనసాగుతుంది. ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నలకు జోగి రమేష్ సమాధానాలు ఇస్తున్నారు. తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ జోగి రమేష్ అధికారులపై గరమైనట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారుల వద్ద ఉన్న ఆధారాలతో ప్రశ్నిస్తుండగా ఆ ఆధారాలను జోగి రమేష్ తోసిపుచ్చినట్లు సమాచారం. ఇక సాయంత్రం 5 గంటలకు జోగి రమేష్, జోగి రాము, ఆరేపల్లి రాములు ముగ్గురుని కలిసి ఎక్సైజ్ అధికారులు విచారించనున్నారు. అలాగే కాసేపట్లో గురునానక్ కాలనీ ఎక్సైజ్ పిఎస్ కు సిట్ అధికారులు రానున్నారు. ఎక్సైజ్ ఆఫీసులో ఇప్పటికే జోగి రమేష్ ను విచారిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికుమార్ అందిస్తారు. రైట్ మణికుమార్, ఏంటి ప్రస్తుతం వచ్చిన అప్డేట్స్ ఏంటి? విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? విజయవాడలో ఈ రోజు ఉదయం పట్టణంలో నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్, అదేవిధంగా జోగి రమేష్ సోదరుడు జోగి రాము, జోగి రమేష్ పిఏ ఆరేపల్లి రాములను ఎక్సైజ్ సిట్ అధికారులు బాధితులో తీసుకుని విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు జోగి రమేష్ ను ఎక్సైజ్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది. తన వద్ద ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా జోగి రమేష్ ను విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎక్సైజ్ అధికారుల వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నలు అడిగినప్పుడు జోగి రమేష్ వాటికి సొంతం లేని సమాధానం చెప్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా జోగి రమేష్, అదేవిధంగా జోగి రాము, ఆరేపల్లి రాములను విచారించిన ఎక్సైజ్ అధికారులు కొద్దిసేపట్లో సిట్ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని సిట్ సంబంధించినటువంటి చేసిన దర్యాప్తులో సేకరించినటువంటి ఆధారాల ఆధారంగా కూడా జోగి రమేష్ ను విచారణ చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా జోగి రమేష్, అదే జోగి రాము, ఆరేపల్లి రామును విచారణ చేస్తారని తెలుస్తూ ఉంది. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారని తెలుస్తుంది. ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మొదటి నుంచి కూడా జోగి రమేష్ కేసు తనకు సంబంధం లేదని చెప్తూనే వస్తున్నారు. ఈ రోజు అరెస్ట్ అయిన సమయంలో కూడా అదే వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ మీద కూడా అంచెత్తి వ్యాఖ్యలు చేశారు. కావాలని తనను ఇరికిస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. విచారణలో కూడా అదే తీరుగా జోగి రమేష్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తమ వద్ద ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం మనకు తెలుస్తుంది. ఎప్పటికటు ఎవరైతే పిఏకు ఉన్నటువంటి ఆరేపల్లి రాము ఎవరుతున్నారో అతను అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు విచారించారు. అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అతన్ని వదిలేసినట్టు తెలుస్తుంది. మళ్ళీ తాము పిలిచినప్పుడు ఖచ్చితంగా విచారణకు రావాలని చెప్పి పోలీసులు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి జోగి రమేష్ వ్యవహారంలో విచారణ తర్వాత ఎటువంటి విషయాలు బయటపడతాయనేది అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కోర్టులో హాజరుపరిస్తే కనుక కోర్టులో అధికారులు ఎటువంటి ఆధారాలు చూపించే అవకాశం ఉందని చెప్పి అది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే జోగి రమేష్ మొదటి నుంచి కూడా తనకి కేసులకు సంబంధం లేదని చెప్తున్నారు. కావాలంటే సత్య ప్రమాణం చేస్తామని చెప్పి అమ్మవారి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం వద్ద కూడా ఆయన సత్య ప్రమాణం చేశారు. కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధమని చెప్తున్నారు. ఇటువంటి సమయంలో జోగి రమేష్ సంబంధించి ఎట్లాంటి ఆధారాలు అధికారులు సేకరించారు, అటు సిట్ కావచ్చు, ఎక్సైజ్ అధికారులు కావచ్చు, ఎలాంటి ఆధారాలు సేకరించారు, కోర్టులో ఎటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారనే దాని మీద ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏమన్నా అయితే మణికుమార్, దీనిపై అంటే ఇందాక ఎక్సైజ్ పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు తనని జోగి రమేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే చంద్రబాబు రాక్షసానం పొందుతున్నారు, ఇది అక్రమ అరెస్ట్, కావాలని నేను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు, నేను ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధం, ప్రమాణాలు కూడా చేశాను, అయినా కూడా కావాలని రాక్షసానం పొందడానికే మా అక్రమ అరెస్టులు చేస్తున్నారని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వీటిపై ఎలా స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు? అటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు వైసీపీ నాయకులు కావచ్చు, ఎలా స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు? ఇది ఇప్పటికే అటు జోగి రమేష్ అరెస్టుతో వైసీపీ శ్రేణులు అంతా కూడా అలర్ట్ అయ్యాయి. జోగి రమేష్ అరెస్ట్ చేసిన సందర్భం ఇంటి దగ్గర కూడా హంగామా సృష్టించాయి. తర్వాత ఎక్సైజ్ కార్యాలయం వద్ద కూడా వైసీపీ నాయకులు చేరుకొని అక్కడ నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు జోగి రమేష్ అరెస్టుతో టీడీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జోగి రమేష్ పాత్ర ఉందని మొదటి నుంచి కూడా అధికారులు సరైనటువంటి ఆధారాలు సేకరించారు కనుకే ఈ జోగి రమేష్ అరెస్టు జరిగింది. ఇది మొదటి నుంచి కూడా జోగి రమేష్ అరెస్టు జరుగుతుందని తెలుసు. కానీ కావాలని వైసీపీ కొత్త రాజకీయాలు చేస్తుందని చెప్పి అటు టీడీపీ నాయకులు కూడా, కూటమి నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జోగి రమేష్ వ్యవహారంలో
గత కొన్ని రోజుల నుంచి కూడా ఏపీలో జరుగుతున్న పరిణామాలు అంటే నిన్న శ్రీకాకుళంలో జరిగిన కాశీబుగ్గ వెంకన్నాలయం వద్ద జరిగినటువంటి దుర్ఘటన కావచ్చు, లేదంటే గతంలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, రీసెంట్ గా తుఫానుకు సంబంధించినటువంటి సహాయ చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అందుకనే వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసింది కూటమి ప్రభుత్వం అంటూ కూడా అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఈ కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే వ్యవహారం నడుస్తుంది. అటు వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి నాయకుల విమర్శలు ప్రతివిమర్శల నేపథ్యంలో జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి కేసులో కీలక అంశాలు ఏ విధంగా వస్తాయి, బయటికి ఎలా వస్తాయి, అదేవిధంగా కోర్టులో ఎటువంటి విషయాలను ఆధారాలను అధికారులు చూపిస్తారు, జోగి రమేష్ ను ఒకవేళ కస్టడీకి రిమాండ్కి విధిస్తే గనక మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. ఎందుకంటే ఇప్పటికీ కేసులో ప్రధాన నిందితులైనటువంటి A1 జనార్దన్ రావు, అదేవిధంగా A2 ఉన్నటువంటి జగన్మోహన్ రావుకు సంబంధించి వారం రోజులు కస్టడీలో విచారించారు. విచారణలో కూడా కీలక విషయాలు రాబట్టారు. ఇప్పుడు తాజాగా ఒక జోగి రమేష్ అరెస్ట్ తర్వాత ఒకవేళ న్యాయమూర్తి రిమాండ్ విధిస్తే గనక మరోసారి జోగి రమేష్ ను కూడా కస్టడీ తీసుకొని మరోవైపు A1 A2 సంబంధించి కస్టడీ 30 తారీఖుతో పూర్తి అవుతుందో మళ్ళీ మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా కస్టడీలో వచ్చి విచారణ చేసిన తర్వాత మొత్తం అటు మొలకల చేరు కాబట్టి ఎవ్రీ పర్సన్ కావచ్చు ఈ వ్యవహారం మొత్తంలో కూడా జోగి రమేష్ పాత్ర ఏంటనేది అయితే స్పష్టమయ్యే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు కీలక సమాచారం కూడా సేకరించి విచారణకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.